Welcome to my channel, Bala Niti World. జయచంద్ర ఒక మధ్యతరగతి తండ్రి. ఆయన కూతురు పేరు సుమ, ఇంకా ఆయన కొడుకు పేరు జీవన్. సుమ పెళ్లి వయసుకు వచ్చిందని వాళ్ళ నాన్న సుమకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఆనంద్, మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. నువ్వొక్కసారి ఇంటికొచ్చి మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడు. చూడు సుమా, నేను మీ నాన్న దగ్గరకొచ్చి మాట్లాడడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను మీ ఇంటికొచ్చి ఏం మాట్లాడాలి చెప్పు. నాకా ఉద్యోగం లేదు, పోనీ ఆస్తి ఏదైనా ఉందా అంటే అదీ లేదు. కాబట్టి నేను మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారు. నేను వాళ్ళు అనే మాటలన్నీ పడలేను. ఏంటి ఆనంద్, నువ్వు మా నాన్నతో మాట్లాడమని ఎప్పుడు చెప్పినా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు. సాకులకి ఇక టైం లేదు. నువ్వెలాగైనా వచ్చి మన విషయం మా నాన్నతో మాట్లాడాలి. మాట్లాడితేనే కదా ఒప్పుకుంటారో లేదో తెలుస్తుంది. నువ్విలా మాట్లాడినప్పుడల్లా అసలు నేనంటే నీకిష్టమేనా అని అనిపిస్తుంటుంది అని సుమ చెప్పగానే ఆనంద్ సుమని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. నువ్వెప్పుడు అమ్మని చూపించమని అడుగుతావు కదా, ఈవిడ మా అమ్మ. అమ్మా, సుమ అంటే నాకెంత ఇష్టమో నువ్వే చెప్పమ్మా. అవును సుమా, నువ్వంటే మా వాడికి చాలా ఇష్టం. నిన్ను రోజూ కలిసినప్పుడు నువ్వు ఆనంద్తో చెప్పిన కబుర్లన్నీ ఇంటికి వచ్చాక నాతో చెప్తూనే ఉంటాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ప్రతిరోజూ నాతో అంటూనే ఉంటాడు. అంత ఇష్టం నువ్వంటే. వాడు నీ గురించి చెప్పే మాటలన్నీ విని నాకు కూడా నువ్వు నచ్చేశావు. ఈ ఇంటి కోడలు నువ్వే తల్లి అని ఆనంద్ వాళ్ళ అమ్మ చెప్పగానే సుమ చాలా నువ్వు మన విషయం మీ అమ్మతో చెప్పావని నాకెందుకు చెప్పలేదు? నువ్వు నన్నింతలా ప్రేమిస్తున్నావని నాకిప్పుడే అర్థమయ్యింది. ఏదేమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఒకసారి నువ్వొచ్చి మా నాన్నతో మాట్లాడు ఆనంద్. ఏంటి సుమా, నువ్వు ఎంత చెప్పినా అర్థం చేసుకోవు. నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడలేను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థమైంది కదా. ఇవాళ రాత్రి మీ ఇంటి బయట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నీ బట్టలన్నీ సర్దుకొని నా దగ్గరికి వచ్చాయి. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని ఆనంద్ చెప్తాడు. అప్పుడు సుమ మనసులో, ఆనంద్ ఎంత చెప్పినా మా నాన్నతో మాట్లాడలేదు. నేను ఆనంద్ లేకుండా బ్రతకలేను. అలాగని మా నాన్నకు తెలియకుండా నేను ఆనంద్ని పెళ్లి చేసుకోలేను. మా నాన్నంటే నాకంత ఇష్టం. నేనిలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఆయన తట్టుకోలేరు. నేనే మా నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను. కానీ ఈ విషయం ఇప్పుడు నేను ఆనంద్కి చెప్తే తను ఒప్పుకోడు. ఆనంద్, నువ్వు చెప్పిన విషయం గురించి నేను కొంచెం ఆలోచించాలి. నాకు 2 రోజులు టైం కావాలి. తర్వాత సుమ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా అది, చెప్పు. నేను ఆనంద్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. మీరా అబ్బాయి ఎవరు ఏంటి అని ఒక్క మాట కూడా అడగకుండా, కూతురు ఇష్టపడిందని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎలా అంత తేలిగ్గా ఒప్పుకోనని చెప్తున్నారు నాన్న? చూడు, నా కూతురికి ఎప్పుడు పెళ్లి చేయాలి, ఎవరితో పెళ్లి చేయాలని నాకు బాగా తెలుసు. ఇక నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోతే చాలా మంచిది. మీ నాన్నకి మన విషయం చెప్పొద్దని ఆనంద్ నాతో ముందే చెప్పాడు. కానీ మా నాన్న నేను చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారని నేనే మీతో చెప్పాను. నేను ఆనంద్ని మర్చిపోలేను. తనని తప్ప ఇంకెవ్వర్నీ పెళ్లి చేసుకోను. నువ్విలా చెప్తే వినేలా లేవు. నీకు 1 వారం రోజుల్లో పెళ్లి. నువ్వు ఇంటి నుండి అడుగు బయట పెడితే కాళ్ళు విరకొడతాను. సుమతి, మన అమ్మాయిని గదిలో వేసి తాళం వేయి. పెళ్లి రోజు మాత్రమే బయటికి రావాలి. అలా వాళ్ళ నాన్న సుమకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాడు. సుమ భర్త పేరు సూర్య. సూర్య మంచి ఉద్యోగం చేస్తుంటాడు. సూర్య సుమని చూడగానే ఇష్టపడి తనని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత సూర్య సుమ దగ్గరకు వచ్చి, సుమా, ఏమైంది? పెళ్ళైనప్పటి నుండే చూస్తున్నాను, నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు. అదేం లేదు సూర్య గారు. చూడండి సుమా, మీరిక్కడ మీ ఇంట్లో ఉన్నట్టు సంతోషంగా ఉండొచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. కొత్త కదా, బహుశా అందుకే అలా ఉన్నట్టున్నారు. మీకేమైనా కావాలన్నా, మీకేమైనా అవసరం వచ్చినా నిరభ్యరంతంగా నాతో చెప్పండి అని సూర్య చెప్తాడు. సూర్య చాలా మంచి అబ్బాయి. కాని మొదట్లో సుమ సూర్య మంచితనాన్ని గుర్తించకుండా ఆనంద్ ప్రేమ గురించే ఆలోచించేది. తరువాత సూర్య మంచితనం వల్ల సుమ మెల్లమెల్లగా ఆనంద్ని మర్చిపోవటం మొదలుపెడుతుంది.
ఒకరోజు జయచంద్ర సుమని చూడ్డానికి వస్తాడు. అమ్మా సుమా, ఎలా ఉన్నావు తల్లి? పెళ్ళయి 3 నెలలయింది. ఎన్నిసార్లు పిలిచినా ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. అందుకని నేనే నిన్ను దగ్గరుండి ఇంటికి తీసుకుని వెళ్ళాలని వచ్చాను. ఒక్కసారి ఇంటికి రా తల్లి. చూడండి నాన్న, నేనెప్పుడు ఇంటికి రాను. నాకు మీ మీద కోపం ఇప్పటికే తగ్గదు. మీరు నాకు చేసిన అన్యాయం జీవితాంతం గుర్తుంటుంది. ఇంకెప్పుడు నన్ను ఇంటికి రమ్మని పిలవకండి అని సుమ చెప్తుంది. ఇప్పుడు సుమ ఆనంద్ ప్రేమ మర్చిపోయింది. సూర్యతో సంతోషంగా జీవిస్తోంది. కాని వాళ్ళ నాన్న తన ప్రేమని కాదన్నాడన్నాడన్న బాధ, కోపం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అక్కడ ఆనంద్ కూడా సుమకి పెళ్ళైపోయిందన్న విషయం తెలిసి ఇంకో అమ్మాయిని ఇష్టపడటం మొదలుపెడతాడు. ఆ అమ్మాయి పేరు రమ్య. ఆనంద్, నువ్వింతకు ముందు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పావు కదా, ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆ అమ్మాయి మా ప్రేమ విషయం వాళ్ళ నాన్నతో చెప్పొద్దన్నా కూడా చెప్పేసింది. వాళ్ళ నాన్న ఇంకొకటితో ఆ అమ్మాయి పెళ్లి చేసేశాడు. అయినా మా నాన్న వాళ్ళ నాన్నలాగా కాదు. నేనేం అడిగినా మా నాన్న కాదనకుండా చేస్తారు తెలుసా? తను కూడా అలా అనుకునే చెప్పేసింది. తర్వాత ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంది. నువ్వు కూడా మీ నాన్నతో చెప్తానంటే నాకు ముందే చెప్పేయ్. ఇప్పుడే విడిపోదాం. బాగా ఇష్టపడ్డాక మళ్ళీ విడిపోవాలంటే ఇక ఆ బాధను తట్టుకునేంత శక్తి నాకు లేదు. చూడు ఆనంద్, నేను ఆ అమ్మాయిలాగా నిన్ను మోసం చేయను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వేం చేయమంటే నేనది చేస్తాను. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు సుమ వాళ్ళ అమ్మ, సుమా, నీ స్నేహితురాలి తల్లి చనిపోయింది. నువ్వు ఒకసారి ఇంటికొస్తే తన దగ్గరికి వెళ్దాం అని చెప్పి సుమ వాళ్ళ అమ్మ సుమని వాళ్ళ స్నేహితురాలి ఇంటికి తీసుకుని వెళ్తుంది. తన స్నేహితురాలి ఎవరో కాదు, ఆనంద్ని ఇప్పుడు ప్రేమిస్తున్న రమ్య. రమ్య, అసలేమైందే? ఆంటీ ఎలా చనిపోయారు? నా చేతులారా నేనే అమ్మని చంపుకున్నాను సుమా. అసలు నువ్వేం చేశావే? నాకు కొంచెం వివరంగా చెప్పు అని రమ్య తన గతాన్ని సుమకి వివరిస్తుంది. ఆ గతం ఏంటంటే, ఒకరోజు ఆనంద్ రమ్యతో, రమ్య, నేను మా అమ్మకి మన ప్రేమ విషయం చెప్పాను. మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది. నువ్వు మన విషయం మీ నాన్నకి అస్సలు చెప్పొద్దు. మీ నాన్నకి చెప్తే నాకు ఉద్యోగం, ఆస్తి లేవు కాబట్టి మీ నాన్న ఖచ్చితంగా ఒప్పుకోడు. ఇవాళ రాత్రి నేను మీ ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు బట్టలు సర్దుకుని నా దగ్గరకొచ్చేయ్. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని ఆనంద్ చెప్పగానే రమ్య ఆనంద్తో పాటు వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆనంద్ వాళ్ళ అమ్మ, చూడు రమ్య, నేను మీ పెళ్లికన్నీ ఏర్పాట్లు చేసేశాను. ఇక తెల్లవారగానే మీ పెళ్లి. నువ్వు సంతోషంగా వెళ్ళి పడుకో తల్లి. తర్వాత రమ్య వెళ్ళి పడుకుంటుంది. తెల్లవారుజామున లేచి చూసేసరికి ఆనంద్ ఇంకా వాళ్ళమ్మ ఇంట్లో ఉండరు. అలాగే రమ్య తెచ్చిన బంగారం, డబ్బు, ఇంకా ఖరీదైన బట్టలు ఏవీ కనిపించవు. రమ్యకప్పుడే అర్థమవుతుంది ఆనంద్ ఇంకా వాళ్ళమ్మ రమ్యని మోసం చేశారని. దేవుడా, ఈ మోసగాడిని నమ్మి అమ్మా నాన్నల్ని కూడా కాదనుకుని మా నాన్న ఎంతో కష్టపడి నా కోసం దాచిన బంగారం, డబ్బంతా వాడి చేతుల్లో పెట్టాను. ఇప్పుడు నేను నా బాధని ఎవరికి చెప్పుకుని ఏడవాలి తండ్రి? మా అమ్మా నాన్నలు నన్ను చంపినా పర్లేదు, ఇప్పుడే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తూ రమ్య బోరును ఏడుస్తుంది. తర్వాత నేను మా ఇంటికి రాగానే నేను ఇంత నీచమైన పని చేసినందుకు అవమానం తట్టుకోలేక మా అమ్మ చనిపోయింది అని రమ్య చెప్తుంటే సుమ, ఇలాంటి వాణ్ణి అస్సలు వదలకూడదు. అసలు ఎవడు వాడు? చెప్పు రమ్య, వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేద్దాం. వాడి పేరు ఆనంద్. మార్కెట్ దగ్గర వాడిల్లు. మేం వాడిపైన పోలీసులకు ఫిర్యాదు చేశాం సుమ అని రమ్య చెప్పగానే సుమకు ఆనంద్ భాగోతం అంతా తెలిసిపోతుంది. కాని అప్పుడు సుమ ఏమీ మాట్లాడకుండా వాళ్ళమ్మతో పాటు వాళ్ళింటికి వెళ్తుంది. నాన్న, దయచేసి నన్ను క్షమించండి. నేను మీ మీద చాలా ద్వేషాన్ని పెంచుకున్నాను. ఏంటి సుమా, ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చావని నేను ఎంతో సంతోషపడుతుంటే నువ్వెందుకురా ఏడుస్తున్నావు? తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లల మంచి కోసమే చేస్తారని నాకు ఈరోజే అర్థమైంది. నేను ప్రేమించిన అబ్బాయి ఎవరో కాదు, రమ్యని మోసం చేసి వెళ్ళిపోయిన ఆనంద్. ఒకవేళ రమ్యలాగా నేను ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోయుంటే రమ్య స్థానంలో నేనుండాల్సి వచ్చుండేది. మీరు నాకు ఒక మంచి అబ్బాయితో పెళ్లి జరిపించారు. నేను మీ కారణంగా చాలా సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి అని సుమ తన తప్పు తాను తెలుసుకుంటుంది. ఈ కథలో సుమ పెళ్ళయి భర్తతో సంతోషంగా ఉన్నా తన ప్రేమని కాదన్నాడని వాళ్ళ నాన్నమీద కోపం పెంచుకుంది. కాని ఇక్కడ విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లల మంచి కోసమే చేస్తారు.
ఇక్కడ సుమకి వాళ్ళ నాన్న ఒక మంచి అబ్బాయితో వివాహం జరిపించాడు. ఒకవేళ వాళ్ళు పెళ్లి జరిపించిన అబ్బాయి మంచివాడు కాకపోయినా కూతుర్లని తిరిగి ఆదరించే ప్రేమ తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి పిల్లలు అమ్మా నాన్నలు చెప్పిన మాటల్ని కొంచెం ఆలోచించి నడుచుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజుల్లో ఆనంద్ లాంటి అబ్బాయిలు చాలామందే ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకోబోయే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.